రైట్. ఇక మనం చూసుకుంటే ఇంకా అందరూ కూడా ఇంకొక జాతకం కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్న తరుణం అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక ఆయన జాతకం కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారంటే ముఖ్యంగా యూత్ ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 2 సెప్టెంబర్ 1971 గురుగారు. ఇక పవన్ కళ్యాణ్ గారి జాతకం ఏముందనుకోవాలి, అసలు ఆయన ఈసారైనా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి, అసలు ఎలా ఉండబోతుంది? మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 2 సెప్టెంబర్ 1971 ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదం అండి. వాడికి నడుస్తున్నది గురు మహాదశ. నేను చెప్పినట్టు ఇందాక గురు మహాదశ వారికి తులాలగ్నం అండి. తులాలగ్నం తర్వాత మకర రాశి. మకర రాశి వారికి ఏనాటు శని నవంబర్లో ఎండ్ అయిపోతుంది. శని మకరానికి మీనానికి వస్తున్నప్పటికీ సో వారికి మంచి రోజులు ఎలాగో వస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా గురుబలం బాగుంది అండ్ గురు అనుకూలంగా వస్తున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అనుకూలంగా వచ్చే మే 1 నుంచి అనుకూలంగా వస్తున్నారు కాబట్టి పైగా వారి ఫ్రెండ్లీ అలయన్స్ ఏదైతే ఉంటుందో ఆ బలం కూడా వారికి సమకూర్చి ఈసారి ఎలక్షన్స్లో వారి ప్రభావం ఏర్పడుతుందండి. పవన్ కళ్యాణ్ గారు గెలవటమే కాదు, వాళ్ళ పార్టీలో కొంతమంది గెలుస్తారు. ఇక్కడ కూడా మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అనాలిసిస్ ఈ జాతకం లేకుండా అనాలిసిస్ చేసుకున్నా ఈ రిజల్టే వస్తుంది. సో డెఫినెట్గా ఇంతకుముందు జాతక పరంగా కూడా వారి ఇంకా పేరు వారికి ఇంకా చెప్పాలంటే సినిమా ఫీల్డ్లో ఇంకా వారికి ఉన్న క్రేజు ఆ సినిమాలో ఉంటేనే బాగుంటుందని అనుకునే స్టేజ్లో ఉంటారు ఒక అడ్మినిస్ట్రేషన్లో కన్నా. సో ఆ యోగం ఉంది కాబట్టి అదే ప్రజాదరణ ఉంటూ వారు పాలిటిక్స్ కూడా అందరికీ సేవలు అందిస్తారు. సో ఫ్యూచర్ చూసుకుంటే అంటే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి ఇంతే ఓట్ బ్యాంక్ ఉంది, ఇంతే ప్రజాదరణ ఉంది, అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక టైంలో ఓడిపోవడం జరిగింది. దాన్ని చాలా మంది తీసుకోలేకపోయారు. కానీ ఇప్పుడు అసలు ఏం జరగబోతోంది అనేది అందరూ వెయిట్ చేస్తారు. అప్పుడు దాదాపు ఏనాటి శని స్టార్ట్ అవ్వబోతుంది. అప్పుడు మొత్తానికి అనుకూలంగా లేని ఒక పరిస్థితి ఉంది. అంటే ఏ డేట్ ఎలక్షన్ అయింది చెప్తే దాన్ని అప్పుడు మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటికి మనం కొంచెం వెనకకి తీసుకుంటే అప్రాక్సిమేట్లీ 7.5 అన్న దాన్ని వెనకకి తీసుకుంటే కరెక్ట్ అదే టైంలో స్టార్టింగ్ టైంలో ఆ ఎలక్షన్ అయ్యి ఉంటుంది. అప్పుడు వారికి అనుకూలమైన టైం కాదు కాబట్టి వారు అంత పరాజయాన్ని చూశారు. కానీ ఇప్పుడు చాలా మెరుగైన టైం, ఇంకా పేరు కీర్తి ఉంటుంది. వారి అవసరం పార్టీలకు అవసరం పడతాయి. సో అడ్మినిస్ట్రేషన్లో అవసరం పడుతుంది. వారు ప్రజాదరణ ఎంత ఉంటుందో ఆ కాన్ఫిడెన్స్ పబ్లిక్లో ఉంటుందో ఆ గ్రేట్నెస్ ఆ క్రెడిబిలిటీ ఇంకా పెరుగుతుంది. అంటే ముఖ్యంగా మీలాంటి జాతక చెప్పే వాళ్ళ మాట కూడా కొంత మేరకు ఫలిస్తుంది. అంటే బ్రాహ్మణుడికి ఆ శక్తి ఉంటుంది కాబట్టి ఆ మేరకు పనిచేస్తుందని అనుకోవాలి.